మనం ఎప్పటికీ అప్పుగా ఇవ్వకూడని మరియు తీసుకోకూడని కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం అప్పుగా తీసుకునే వస్తువులు అనగా పెన్ను, వాచీలు మరియు రుమాలు వంటివి మీ యొక్క గమ్యాన్ని ప్రభావితం చేసి కొన్ని రహస్యమైన శక్తులను కలిగి ఉన్నాయని తెలుసుకోకుండానే మీరు వాటిని మీతో ఉంచుకుంటారు. ఉదాహరణకు, జ్ఞానవంతులు తమ పుస్తకాలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోరు. ఎందుకంటే పుస్తకాలను ఇతరులతో పంచుకోవడం వల్ల తమ జ్ఞానాన్ని వారి నుండి తొలగించబడుతుందని చెప్పబడతారు. కనుక మీరు ఇతరులతో పంచుకోకూడని కొన్ని ముఖ్యమైన వస్తువులు, అలాగే వాటి వల్ల ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెన్ను. వివిధ మూఢనమ్మకాల ప్రకారం మీరు ఎప్పుడు ఒక పెన్నుని ఇతరుల నుండి తీసుకోరాదు, ఎవరికైనా ఇవ్వకూడదు. పెన్ను అనేది రుణబంధానికి సంబంధించిన విషయంగా ఉంటూ మీరు రుణ బాధలను కలిగి ఉంటూ ఆర్థిక అస్థిరత్వమునకు కారణం కలదని చెప్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుండి అనుసరిస్తున్న ఒక పురాతనమైన పద్ధతి. గడియారాలు. మీరు వేరొకరు వాచ్ ధరించకూడదని మూఢనమ్మకాలు చెప్తున్నాయి. వేరొకరు వాచ్ ధరించడం వల్ల మీ వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఆర్థికపరమైన నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి మీరు నిలకడగా మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే మీరు ఇతరుల నుండి రుణాలను లేదా అప్పులను తీసుకోవడం మానివేయటం చాలా మంచిది. పెళ్లి ఖర్చుల కోసం. మీరు మీ ఇంట్లో ఒక విలాసవంతమైన పెళ్లి ఏర్పాట్లు చేయాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ మీ ద్వారానే డబ్బును ఏర్పాటు చేసుకోవాలి. పెళ్లి కోసం చేసే రుణంతో మీ కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని చెడుగా పరిగణిస్తారు. అందువల్ల మీరు వివాహం కోసం ఎప్పుడైనా రుణాన్ని తీసుకోవద్దు లేదా రుణాన్ని ఇవ్వకండి. పుస్తకాలు అనేవి మీ తెలివిని మరియు జ్ఞానాన్ని పెంపొందించేవి. తెలివిని మరియు జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు ఉపయోగించిన పుస్తకాలను ఎవరి నుండైనా రుణముగా తీసుకోవద్దు లేదా ఇవ్వవద్దు. వాడిన బట్టలు. మీరు మీ దగ్గర స్నేహితులు మరియు బంధువుల నుండి బట్టలు లేదా వారు ధరించే దుస్తులను వేసుకునే అలవాటును కానీ కలిగి ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక విశ్వాసం ప్రకారం మీరు ఇతరుల నుండి బట్టలను పొందటం, తీసుకోవడాన్ని మీకు దురదృష్టాన్ని కలుగజేసేదిగా ఉంటుంది. కానీ అది ప్రతికూలమైన ఛాయలను కూడా తీసుకురావచ్చు అని చెప్పబడింది. బట్టలు అనేవి శుక్రునికి సంబంధించినవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.